నెల్లూరులో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మానం వేళలో టీడీపీకి ఒక బిగ్ షాక్ తగిలింది. టీడీపీని వీడారు 5 కార్పొరేటర్లు. మాజీ సీఎం జగన్ను కలిసి 5 కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగుతామంటూ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతుంది టీడీపీ. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ను కలిశారు 5 కార్పొరేటర్లు. ఇప్పుడు ఈ విషయం టీడీపీకి మింగుడు పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5 కార్పొరేటర్లో ఒకరిని పోలీసులు సడన్గా అరెస్ట్ చేయడంతో కూడా మరింత గందరగోళం నెలకొంది. అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ కార్పొరేటర్లే టీడీపీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం వేళ మళ్ళీ టీడీపీని వీడి ఒక 5 తిరిగి వైసీపీ గూటికి చేరారు. వైసీపీలోనే కొనసాగుతామని చెప్పారు. అసలు మళ్ళీ టీడీపీని వీడి వైసీపీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఈ విషయాలు పెద్ద సంచలనంగా మారాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానం ఏం జరుగుతుందో అన్న అభిప్రాయం, అంటే ఈలోగా ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవిశ్వాసంలో ఖచ్చితంగా టీడీపీకి బలం ఎక్కువే ఉంది, మెంబర్స్ బలం అయితే ఎక్కువగానే ఉంది. కానీ ఈలోపు ఇంకేదైనా జరిగే అవకాశం ఉందా? ఈ 5 చూసి మరింత మంది అదే దారిలో వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఈ 5లో ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అతను ఎక్కడున్నాడో చెప్పకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారని ఈ విషయంలో చాలా గందరగోళం కూడా ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే. రవిచంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అతను చేసిన తప్పేంటి? అతని మీద ఏ కేసులు పెట్టారని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ నుంచి ఈ విషయంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సో అసలు ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ జాయిన్ అవుతున్నారు. గయాస్, ఇప్పుడు రవిచంద్ర అనే వ్యక్తి ఆచూకీ దొరికిందా? అట్ ది సేమ్ టైం ఈ 5 పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? అసలు అవిశ్వాసంలో ఏం జరగబోతోంది అవిశ్వాస తీర్మానం సందర్భంగా? నందు, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ కుర్చీ నుంచి దించాలని టీడీపీ గత 2-3 నెలల నుంచి అయితే కసరత్తు అయితే ప్రారంభించింది. అయితే ఇప్పటికంటే పూర్తిగా 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత చట్టం ప్రకారము అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని దించాల్సి ఉంటుంది. అయితే అంటే గత నెలలోనే ఇవి 4 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే మొత్తం నెల్లూరు మేయర్ తో పాటు మొత్తం 54 డివిజన్లు, 54 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ గతంలో గెలవడం జరిగింది. అయితే 2025 ఎన్నికల్లో మొత్తం అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వెళ్లిపోయిన తర్వాత ఆయనతో పాటు సుమారు ఒక 16-17 మంది మొత్తం ఆయన వెంట వెళ్లిపోవడము, అదే విధంగా నెల్లూరు సిటీలో ఉండే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మొత్తం మళ్ళీ నారాయణ వైపు మొత్తం టోటల్ ఒక 14 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మినహా మొత్తము 40 మంది అటు వైపు వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 40 మంది కార్పొరేటర్లు మొత్తం కలెక్టర్ ని కూడా కోరడం జరిగింది. అయితే కలెక్టర్ గత వారం రోజుల కిందట కార్పొరేటర్లు మొత్తం 54 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 18వ తేదీన అంటే డిసెంబర్ 18వ తేదీన విశ్వాస తీర్మానం పెట్టబోతున్నాము, మీరంతా హాజరు అవ్వాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు మొత్తం క్యాంప్ గా ఏర్పాటు చేసి ఒక చోట పెట్టడం జరిగింది. అయితే నిన్న ఒక 5 మంది కార్పొరేటర్లు అంటే గతంలో టీడీపీకి వెళ్లిపోయిన అంటే వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీకి వెళ్లి ఇప్పుడు తిరిగి 5 మంది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వాళ్ళ కలవడం జరిగింది. అయితే వాళ్లలో ఒకరు రవిచంద్ర అని ఒక కార్పొరేటరు బయటికి వచ్చిన తర్వాత అతన్ని విజయవాడలోనే నెల్లూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీ, అదేవిధంగా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తము 2 టౌన్ వద్దకు చేరిపోవడం జరిగింది. అక్కడైతే టెన్షన్ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. తమ కార్పొరేటర్ రవిచంద్రన్ ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ తప్పు చేస్తే అరెస్ట్ చేశారు, విజయవాడలో ఎందుకు చేయాల్సి వచ్చినట్టు కూడా వాళ్ళంతా నిలదీయడం జరిగింది. అయితే పోలీసులు సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. రాత్రి 1 గంట వరకు ఈ ఒక ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. అయితే వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం
స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. పోలీసు భద్రత కూడా గట్టిగా చేయడం జరిగింది. ఆ తర్వాత అతను రవిచంద్ర ఒక అక్రమం కేసు, ఒక భూమిని అంటే పార్టీ ఆఫీస్ కని కబ్జా చేశాడు. ఆ కేసులో అతని మీద అరెస్ట్ చేసామని చెప్పిన తర్వాత వీళ్ళంతా అక్కడి నుంచి రావడం జరిగింది. నందు యా, అంటే ఇప్పుడు మరోవైపు స్రవంతి పొజిషన్ ఎలా ఉంది? ఇప్పుడు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. వేర్ ఇస్ షీ నౌ? వైసీపీకి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారా? తన పరిస్థితి ఏంటి? నందు, ప్రధానంగా స్రవంతి భర్త వచ్చి జయవర్ధను. అతను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ఉండే స్రవంతి ఎస్టీ కావడంతో అప్పట్లో మేయర్ పదవి కూడా ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలని రిజర్వేషన్ అవ్వడంతో అప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అతను అనుచరుడైన జయవర్ధన్ రెడ్డి సతీమణి స్రవంతిని మేయర్ చేయడం జరిగింది. అయితే శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చిన విభేదాల కారణంగా అతను వివేదించి వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీధర్ రెడ్డి టీడీపీకి వచ్చిన తర్వాత మేయర్ స్రవంతి కూడా శ్రీధర్ రెడ్డి వెంటే రావడం జరిగింది. అయితే కొద్ది రోజులు శ్రీధర్ రెడ్డితో ఉంటూ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడం, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిపోవడంతో శ్రీధర్ రెడ్డికి అదేవిధంగా స్రవంతి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే స్రవంతిని గద్దె దించాలని ఒక చెప్పుకుంటా వచ్చారు. మొత్తం మీద ఆమెని ఈ నెల 18వ తేదీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెకు గద్దె దించాలని చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారంటే స్రవంతికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. స్రవంతి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఆమె మేయర్ అయింది. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసింది. దానివల్ల ఏంటంటే మేము స్రవంతి పట్ల మా పార్టీ సంబంధించిన మేయర్ కాదు, మేము ఈ ఎన్నికల్లో ఎలాంటి ఈ నిర్ణయం తీసుకోము కూడా అని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇది లోపల ఏదో రాజకీయం జరుగుతుందన్న అనుమానంతోనే టీడీపీ కార్పొరేటర్లు మొత్తం ఒక క్యాంపులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపే 5 మంది అటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం, ఇంకా మరి కొంతమంది వెళ్ళిపోతారన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారనేది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. అధికారము అదేవిధంగా ఆర్థిక బలం ఉండి కూడా వాళ్ళు తమ మీద ఈ పెత్తనం చేస్తూ భయభ్రాంతులు చేస్తూ బెదిరిస్తున్నారు. కేవలము వాళ్ళు మొత్తం కావాలనే ఇది చేస్తున్నారనేది మాజీ మంత్రి అనిల్ కుమార్ అయితే చెప్తున్నాడు. నందు, ఓకే రైట్, థ్యాంక్ యూ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరగబోతుంది అనేది చాలా